వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన మెడికల్ కళాశాలలు కూటమి ప్రభుత్వం ప్రైవేటు పరం చేయడాన్ని నిరసిస్తూ చేపట్టిన కోటి సంతకాల ప్రజా ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. ఈ ఉద్యమానికి అన్ని వర్గాల ప్రజలు మద్దతు తెలిపారు. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి నుంచి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయానికి కోటి సంతకాల పత్రాలను తరలించే కార్యక్రమంలో భాగంగా రాయచోటిలో మహార్యాలీ జరిగింది. ఈ ర్యాలీ జిల్లాలోని 6 నియోజకవర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ నేతలు పాల్గొన్నారు. జగనన్న ఆదేశిస్తే తగ్గేదేలే అంటూ యువత కదం తొక్కారు. ముఖ్య నేతలు శ్రీకాంత్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, శ్రీనివాసులు, ద్వారకానాథ్ రెడ్డి, రామచంద్రారెడ్డి, బిసార్ అహ్మద్, సురేష్ బాబు, రమేష్ యాదవ్లకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఇవన్నీ కూడా విజయవాడకు చేరుకొని 18వ తేదీన గౌరవ మా నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారిని కలిసి కోటి మంది పైగా ప్రజలు తన మనోభావాలు వ్యక్తం చేశారో, ప్రైవేటీకరణ ఏదైతే జరుగుతుందో దానికి అన్నింటికి వ్యతిరేకంగా ఉండాలని, ప్రజలకు వైద్యం అన్నటువంటి దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతో నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఈరోజు ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసేసారు. పేద ప్రజలకు ఆరోగ్యం నిర్లక్ష్యం వహిస్తున్నారు. భవిష్యత్తులో ఇది ఇంకా కూడా నిర్లక్ష్యం వహించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రైవేటీకరణ అడ్డుకోవడానికి వైఎస్ఆర్సీపీ గతంలో ఏ రాష్ట్రంలో జరగనంత, ఎప్పుడు జరగనంత గట్టి పోరాటం చేశాం. ప్రతి గ్రామీణ ప్రాంతానికి తీసుకెళ్లాం. పట్టణంలో ప్రతి మూలన తిరిగాం. కోట్లాది సంతకాలతో 18వ తేదీన గవర్నర్ గారిని కలిసి గవర్నర్ గారికి వివరించి వివిధ ప్రజల యొక్క మనోభావాలు ఈ రకంగా ఉన్నాయి, ఇప్పటికైనా ప్రభుత్వ నిర్ణయం వెనక్కి తీసుకోండి అని మేమందరం కూడా మళ్ళా 18వ తేదీన విజయవాడకు చేరుకుంటాం. ఈరోజు జిల్లా వ్యాప్తంగా, అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా 6 నియోజకవర్గాలు, దాదాపుగా ఇంకా మన మదనపల్లి, తంబలపల్లికి సంబంధించి వందలాది వాహనాలు ఇంకా దగ్గరలో ఉన్నాయి. వాళ్ళు ఇంకా చేరుకోలేదు. మిగిలిన నియోజకవర్గాలందరూ కూడా ఈరోజు చేరుకున్నాం. మేమందరం కూడా సంఘీభావం తెలిపి ఈరోజు ఇక్కడి నుంచి మేము జెండా ఊపి మేము ఏదైతే జిల్లా వ్యాప్తంగా సేకరించిన సంతకాలన్నీ కూడా విజయవాడకు బయలుదేరే విధంగా ఈరోజు నాయకులందరితో కలిసి ఇక్కడి నుంచి ప్రారంభించడం జరుగుతుంది. ఇక్కడికి విచ్చేసి సంఘీభావం తెలిపిన ప్రతి ఒక్కరికి, అలాగే సంతకాల సేకరణలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞత, ధన్యవాదాలు తెలియజేస్తాం.